మనం మర్చిపోయి మళ్ళీ లంగల దొంగల కోట్లేస్తే మళ్ళీ వాళ్ళే మన నెత్తి మీద కూర్చుంటారు. అందుకే చెప్తాను, మర్చిపోవద్దు. అంత జల్దీ యాద్దాష్ పోతే నష్టమవుతుంది. ఇదే మోడీ కదా 4 ఏళ్ల కిందట సావగొట్టినోడు ఎవడు? ఈయన కదా. దేశంలో నడుచుకుంటూ పోతుంటే ఎక్కడికక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకపోతుంటే ఎంత నిస్సిగ్గుగా, అయ్యా రైళ్ళు పెట్టవా, ఫ్రీగా పెట్టు, ఏం పుట్టింది నీకు, మీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉన్నాయి పెట్టు, 100 కిలోమీటర్లు చచ్చిపోతామని పిల్లగాళ్ళు, ఎక్కడికక్కడ ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే చలనం లేదు. కంత హృదయం లేని మనిషి ఈ నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను చెప్పేది మీ కళ్ళ ముంగట్నే ఉంది. కావాలంటే మీరు గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే ఆ వీడియోలన్నీ కనబడతాయి. ఇవేం మర్చిపోయేటి కావు. శవాలు గుట్టలుగా వచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా కార్మికులు నడుచుకుంటూ, వలస కార్మికులు పాపం 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన మాట కూడా వాస్తవం. ఇది అక్షర సత్యం. కానీ ఇవాళ సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే వాళ్ళకు మన బలహీనత మీద అంత నమ్మకం. ఒకడు అంటాడు బీజేపీ లీడర్, ఎందుకు వేయాలనే మోడీకి ఓటు అంటే, నువ్వు బతుకున్నావు మోడీ చేయబట్టే కాబట్టి నీకు ఓటే అన్నాడు. అంటే నేను సావగొట్టనందుకు ఓటేయాలన్నట్టు. నేను చంపలేదు నేను కాబట్టి నువ్వు నాకు ఓటేయాలి. ఇది ఒకటి గురూరు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, మహానుభావుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ఆయన అంటాడు, మోడీ గారే కనుక్కున్నాడట వ్యాక్సిన్, మోడీయే కనుక్కున్నాడు వ్యాక్సిన్. నేను ఉత్తరం చెప్తున్నాను, మజాక్ చేస్తలేను. ఆయన స్వయంగా చెప్పిండు, మోడీ కనుక్కున్నాడు వ్యాక్సిన్, ధైర్యంగా కనుక్కున్నాడు, ఆయన కనుక్కున్నాడు కాబట్టి బతికిచ్చిండు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే, కొన్ని మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే. ఇంకొకడేమో అసలు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికి రా దేవుడు అంటే అది చెప్పడు. దేవుడు ఎందుకు? ఈ దేశంలో ఉండే కార్మికులను సావగొట్టినందుకు, కర్షకులను సావగొట్టినందుకు, ఈ దేశంలో ఉండే మధ్యతరగతి పేద ప్రజలను సావగొట్టినందుకు దేవుడు. సావగొట్టిండు నేను ఏదో యథాలాపం అంటలేను, నోటి మాట అంటలేను. ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు, ఆ రోజు మన దేశంలో ఏంటంటే మీకు తెలుసు, పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ యథాతథంగా తెచ్చుకోం, ముడి చమురు తెచ్చుకుంటాం, క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు. మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం, దక్షిణ అమెరికాకి వెళ్ళి తెచ్చుకుంటాం, ఇంకొకడికి వెళ్ళి తెచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఏది 10 ఏళ్ల కిందట. ఇవాళ బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మీరు చెప్పుర్రి నాకు, ఎళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయి? మరి దేవుడు కాబట్టి. ఎందుకు పెరిగినాయి అంటే, ఎందుకు పెరిగినాయి అది కూడా చెప్తాను. రాష్ట్రాలేమో పన్ను పెంచలే. మన రాష్ట్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే రాష్ట్రాల గురించి చెప్పగాని, మన రాష్ట్రంలో మనం పన్ను పెంచలే, పెట్రోల్ డీజిల్ మీద పన్ను పెంచలే. ఎంత ఉండేనో అంతే ఉండదు. మన తెలంగాణ వచ్చినాడు ఎంత ఉండేనో గాడికే ఉన్నది. కానీ మరి పెరిగింది. ₹60 డీజిల్ 105 అయింది, ₹70 పెట్రోల్ 110 అయింది. ఎట్లా అయింది మరి? మోడీ గారు అదనంగా సుంకాలు వేసిండు. సెస్సుల పేరు మీద సుంకాలు, సెస్సులు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు. ఇలా గమ్మత్ ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సులు వేస్తేనేమో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి, కాబట్టి ఇవ్వద్దు, మొత్తం నా దగ్గరనే పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేక సెస్సులు వేసిండు. సెస్సులు వేసి ఏం చేసిండు? సెస్సుల వల్ల ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది, మన తోలు వలిచి వసూలు చేసింది, ఈ దేశంలోని 140 కోట్ల సామాన్య ప్రజలు మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు. మీరు రోజు ఆటో సోదరులు డీజిల్ కొట్టించుకుంటారు, పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటారు. మరి ప్రతిరోజు మీరు సుంకం కడుతున్నారు. దేనికి కడుతున్నాం మనం? వాళ్ళు ఏమంటారంటే, మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఈ సెస్సు పెట్టినాము అన్నాడు. నాకు మొత్తం భారతదేశంలో ఒక్క జాతీయ రహదారి చూపెట్టండి, మనం టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న ఒక్క జాతీయ రహదారి ఉందా? హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోతే టోల్ కడతారా? హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి ఆదిలాబాద్ ముఖాన పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ముఖాన పోతే టోల్ కడతామా? మరి ఒక దిక్కేమో టోల్ వసూలు చేస్తాడు, ఒక దిక్కేమో టోలు, ఇంకో దిక్కేమో ఇదే పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు వేసి పైసలు గుంజుడు. 30 లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి? జాతీయ రహదారులు ఒక దిక్కేమో రోజు వసూలు చేయబడుతుంది, అవన్నీ కాంట్రాక్టర్ల జేబులలో కోవట్టే. మరి ఈ పైసలు ఎక్కడ పోయినాయి నిలదీస్తే వాస్తవం బయటపడ్డది.
వాస్తవం ఏంటి అంటే ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఎవలకు? అదానికి, అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ. 14.5 లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి. 14.5 లక్షల కోట్ల రుణమాఫీ. నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలకు కనిపిస్తే, నేను చెప్పేది తప్పు అనిపిస్తే, గిన్ని కెమెరాల ముంగట చెప్తున్నా, నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకపై. దయచేసి నేను మిత్రులను అడుగుతున్నా, ఎందుకు చెప్తున్నా మీకు ఈ బాట అంటే, ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే ఇది చెప్తున్నా. కాకులను కొట్టుడు, గద్దలకు పెట్టుడు. ఇంకా గమ్మత్ తెలుసా? మీకేదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోడు ఆయన. ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమా అన్నట్టు పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు.